చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం చంద్రబాబు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో ఇవాళ తమ సొంతింటి గృహ ప్రవేశం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు చూపించే ప్రేమ, ఆత్మీయత మరవలేని అనుభూతిగా మిగిలిపోతాయన్నారు. ఇది తమ కుటుంబ పండుగ కాదు, ప్రజలందరి పండుగ అని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు దీవెనగా నిలుస్తాయని లోకేష్ తెలిపారు. నూతన గృహ ప్రవేశం సందర్భంగా తెల్లవారుజాము నుంచే చంద్రబాబు ఫ్యామిలీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన గృహ ప్రవేశానికి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ఆహ్వానం కూడా పంపారు. వారి కోసం నోరూరించే రుచులతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు మా కుప్పం తెలుగుదేశం పార్టీ ప్రజల నాయకులకి అలాగే కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక పెద్ద పండగ లాంటి రోజు. ఎందుకంటే మా అందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నటువంటి శుభదినం. సొంత ఇంటిని ఇక్కడ కట్టుకొని కుప్పం ప్రజల గుండెల్లో ఆయన్ని ఏ విధంగా పెట్టుకున్నారో అలాగే ఇక్కడ ఒక ఇంటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండటం జరుగుతూ ఉంది. ఈరోజు గృహప్రవేశ కార్యక్రమం చాలా అంటే చాలా అద్భుతంగా, ఘనంగా ఎంతో మంది అభిమానులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఆ కార్యక్రమం ప్రారంభమైంది. తమారమి 25 నుంచి 30 వేల మంది ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. వాళ్ళందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 8 సార్లుగా నన్ను గెలిపిస్తున్న వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను, వీళ్ళందరి రుణం తీర్చుకోవాలని చెప్పిన కూడా ఏ విధంగా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వాటితో పాటు ఈరోజు వాళ్ళ కుటుంబ కార్యక్రమంలా కాకుండా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజల కుటుంబ కార్యక్రమంలాగా ఈ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అమ్మ భువనేశ్వరమ్మ కూడా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఎంతో సంతోషంగా వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లాగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి మా యువనేత నారా లోకేష్ గారు ఎంతో సంతోషంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న కళ ఎప్పటికప్పుడు అట్లాగా అవుతూ వచ్చింది. ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి మా అందరితో కూడా ఆయన సంతోషాన్ని బ్రాహ్మణి గారు, లోకేష్ గారు పంచుకోవడం జరిగింది. ఇక నుంచి ఇంకా అన్ని మంచి శకునములే అని చెప్పనేసి మేము భావిస్తా ఉన్నాం. గృహప్రవేశం అది అందరూ మా సొంత గృహప్రవేశం లాగా ఇంకా ఎక్కువ ఆనందపడినాం. ఈరోజు ఈ 2-3 గంటల సేపు ఉదయం మాలో ఒక వైబ్రేషన్, ఒక రకమైన అతీతమైన శక్తులు మాలో కూడా ఆవరించింది. మేమందరూ ఒక మంచి స్పిరిట్తో ఒక టీమ్గా పనిచేయాలన్నటువంటి ఆలోచన మాకు చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ప్రకృతి అక్కడి నుంచి కూర్చుంటే ఆవుల మల్లప్ప దేవాలయం, పురాతన బ్రహ్మాండమైన దేవాలయం, కానీ ఇంద్రధనస్సులో రెండు ఇంద్రధనస్సులు నేను పెద్ద ఆయన చెప్పాను, చంద్రబాబు సార్ చెప్పాను. 2 ఇంద్రధనుసులు అంటే పెద్ద ఆయన ఒకటి, చిన్న ఆయన ఒకటి, 2 ఇంద్రధనుసులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంది. మేడం కానీ, సార్ కానీ, లోకేష్ బాబు అందరూ కూడా చాలా ఆత్మీయంగా మేమంతా కూడా ఇంకా ఫ్యామిలీస్తో అందరూ రావాలి, ఎక్కువ మంది ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా రావాలని ఆశిస్తున్నారు. కాబట్టి మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా దీని గురించి ప్రజల్లో ఆహ్వానాలు తీసుకుపోయారు. తప్పకుండా అందరూ కూడా 10 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. సార్ కూడా అందరినీ కలిసే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము కూర్చోబెట్టాం మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, మా కుప్పం ప్రజలందరి తరఫున దేవుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. కుప్పం నియోజకవర్గానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశం కాదు, ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల మంది గృహప్రవేశాలు ఈరోజు జరిగిందని అందరూ ఆనందపడుతున్నారు. ఎందుకంటే తెల్లవారి 4:30 గంటలకు వేద పండితులతో, మంగళ వాయిద్యాలతో
మంచి శుభ పరిణామంతో ఈ రోజు గృహప్రవేశాన్ని మా దైవం నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశాన్ని ఇక్కడ శాంతిపురం మండలంలో జరుపుకోవడం, కుప్పం నియోజకవర్గంలో ఉండడం మేము అదృష్టవంతులుగా, మేము ఈ కుప్పం నియోజకవర్గంలో పుట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి గృహప్రవేశం చేయడం కూడా మేము అదృష్టం చేసి భావిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల మా నాయకులందరూ కలిసి పనిచేసి ఇంకా 1,00,000 మెజార్టీ వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ తీసుకుని వస్తామని కూడా మా పిఎస్ఎం సార్ గాని మా శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా కనీవిని రీతిలో ఇంకా ఎన్నో మంచి పరిణామాలు జరుగుతాయని కోరి ప్రార్థిస్తున్నాం. మురళి మురళి